యథార్థత మనలో కనపడినప్పుడు దేవుడు కూడా మనల్ని ఏం చేస్తారండి? ఏంటండి, యథార్థవంతుడు తెలిసి పాపం చేయడు, తెలియక చేసిన వాటి విషయంలో దేవుడు నేను ఆపుతాడు నేను. కానీ ఈ రోజు విశ్వాసుల జీవితాలు ఎలా ఉన్నాయండి? తెలియక చేస్తున్నారా, తెలిసి చేస్తున్నారా? ఆలోచించండి. తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? పిల్లి లాంటి విశ్వాసుల జీవితాలు కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా కదా, ఎవరికి తెలియదు అన్నట్టుగా నటిస్తున్న జీవితాలు, స్వభావం కలిగి బ్రతుకుతున్నారు వాళ్ళు దేవుని పిల్లల. ఏంటంటే మనం యథార్థంగా ఉన్నామనుకోండి, యథార్థంగా ఉన్నప్పుడు దేవుని పిల్లల మనం కూడా పాపం చెయ్యమిగా. ఎందుకంటే యోహాన్ మొదటి పత్రికలో ఏమని రాయబడి ఉంటుంది అంటే, ఆత్మచేత పుట్టినవాడు పాపము జాలడు అని చెయ్యడు అని రాయబడి దేవుని పిల్లలారా. ఏంటంటే మనము ఆత్మచేతనే మనము బాప్తిజం తీసుకుని పుట్టిన వారమే కదా, పట్టిపోయి ఉన్నాం. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ప్రేరేపణలు కలిగినా, ఎన్ని రకాలుగా దుష్టుడు మనల్ని ప్రేరేపించి పాపము చెయ్యడానికి ప్రోత్సహిస్తున్నా, అది ఎన్ని రకాలుగా వాడు మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేసినా మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ప్రతి విషయంలో మన విశ్వాసాన్ని, మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటున్నాం. అలా కాపాడుకోగలిగే స్థితిలో మనం ఉన్నామనుకోండి, అలాంటప్పుడు దుష్టుడు చేసే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనకు తెలియకుండానే ఏదో ఒక పాపం చేయిస్తాడు. వాటి విషయంలో నేను కాపాడేది ఎవరిగా? వాటి విషయంలో నేను కాపాడేది ఎవరు? అప్పుడు ఏమనుకుంటామంటే, ఇది చేసేది సరైనది అనుకుంటాము. కానీ జరిగిన తర్వాత బట్ట బయలుపడిన తర్వాత ఏమనిపిస్తుంది? అయ్యో, ఇంత పెద్ద తప్పు నాతో జరిగిపోయిందా, ఇంత పెద్ద పాపం నాతో జరిగిపోయిందా అని అప్పుడు బాధపడతాం దేవుని పిల్లలారా. అప్పుడు అందుకే దేవుడు ఏమంటున్నాడు, నీ యథార్థతను బట్టి నిన్ను నేనేం చేస్తాను, నిన్ను కాపాడుతానయ్యా. దుష్టుని యొక్క గురి కూడా ఎలా ఉంటుందో తెలుసా? కొడితే దేన్ని కొట్టాలి? మూల స్తంభాన్ని కొట్టాలి. కొడితే దేన్ని కొట్టాలండి? మూల స్తంభాన్ని కొట్టాలి. ఎందుకు? మూల స్తంభం కదిలేదు అనుకోండి, ఏమవుతుందండి? మొత్తం కూలిపోతుంది. అందుకే దుష్టుడు కూడా ఎవరిని టార్గెట్ చేస్తూ ఉంటాడంటే, మనము విశ్వాసంలో ప్రారంభంలో ఉన్నప్పుడు తెలిసి కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. దాన్ని బట్టి మనకు టార్గెట్ చేయడవాడు ఏం చేస్తూ ఉంటాడు? మన ద్వారా కొంతమంది రక్షణ పొంది ఉంటారు, మనల్ని బట్టి కొంతమంది విశ్వాసంలో వచ్చి ఉంటారు, మనల్ని మాదిరిగా తీసుకొని కొంతమంది బ్రతుకుతూ ఉంటారు దేవుని పిల్లల. మనల్ని మాదిరిగా తీసుకొని, మన విశ్వాసాన్ని మాదిరిగా తీసుకొని, మన జీవితాలను మాదిరిగా తీసుకొని, ఏంటండి, మనల్ని బట్టి మన కుటుంబం రక్షణలోకి వచ్చి ఉంటుంది. ఏంటండి, అప్పుడు వాడేం చేస్తాడు? ఈ చిన్న చిన్న వాటితో గోటీలు ఆడాడు. వాడు ఎవరితోటి కొడితే ఎవరిని కొట్టాలి? వాడిని కొట్టాలి. వాడిని కొడితే వీళ్ళంతా బలహీనులుగా మారి